జై శ్రీరామ. ఈరోజు మా ఆస్ట్రాలజర్ జియో సంబంధించినటువంటి స్టూడెంట్స్కి దృక్ పంచాంగ్ అనే వెబ్సైట్ ఏ విధంగా వాడాలి, దానిలో ఎటువంటి యూటిలిటీస్ మనకు ఉంటాయి, మనము రెగ్యులర్గా ఆస్ట్రాలజీ రీడింగ్ చేయడానికి కావాల్సినటువంటి చాలా క్యాలిక్యులేషన్స్ ఈ వెబ్సైట్లో మనకి దొరుకుతాయి. మేము ఈ వెబ్సైట్ని ఏ విధంగానే ప్రమోట్ చేయట్లేదు, కాకపోతే మేము చాలా వెబ్సైట్స్ వాడి ఆఖరికి దృక్ పంచాంగ్ మాకు చాలా యూస్ఫుల్గా అనిపించి అదే మా స్టూడెంట్స్ కూడా మేము చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా వెబ్సైట్ కానీ లేదంటే మీ ఓన్ సాఫ్ట్వేర్ ఉండి అది మీకు కన్వీనియంట్గా ఉంటే మీరు అది యూజ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏ సాఫ్ట్వేర్ లేక ఆన్లైన్లో ఏదో ఒక వెబ్సైట్ యూజ్ చేస్తూ మీరు ప్రస్తుతం యూజ్ చేస్తున్న వెబ్సైట్ మీకు అంత కన్వీనియంట్గా లేకపోతే మీరు ఈ వీడియో చూసి దృక్ పంచాంగ్ అని కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే మీరు దీనిలో ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే మీకు ఏ సాఫ్ట్వేర్ అయితే కన్వీనియన్స్ ఉందో మీరు ఆ సాఫ్ట్వేర్లో కూడా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇప్పుడు దృక్ పంచాంగ్ ఎలాగుంటుంది అన్నది నేను మీకు నా స్క్రీన్లో చూపిస్తాను. వెబ్సైట్ ఎలాగుంటుందండి, drikpanchang.com అని మీరు వెబ్ బ్రౌజర్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇది ఇక్కడ మీకు కనబడుతుందిగా దృక్ పంచాంగ్ అని, ఇది వెబ్సైట్ హెడర్ ఉంది. అలాగే ఇక్కడ మీకు మెన్యూ బార్ ఉంది, అంటే ఇందులో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏమైనా ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఏ ఆప్షన్కి వెళ్ళాలో ఆప్షన్కి మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అనే మనము చూద్దాం త్వరలోనే. అలాగే ఈ టాప్ బార్ మీద చూస్తే ఇక్కడ సెర్చ్ అని ఉంది. సో డైరెక్ట్ గా మీరు ఏమైనా కీవర్డ్స్ తో సెర్చ్ చేస్తే సెర్చ్ చేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ గాని. అలాగే ఇక్కడ మీరు ఒక అకౌంట్ కూడా క్రియేట్ చేసి, మీ గూగుల్ అకౌంట్ ఉంటే గూగుల్ తో కూడా లింక్ చేసి మీరు ఆ గూగుల్ అకౌంట్ తో మీరు ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. ఎందుకు లాగిన్ అవ్వాలన్నది మనము ఈ మెనూ ఆప్షన్స్ లో వెళ్ళినప్పుడు నేను ఒకసారి చెప్తాను. అలాగే ఈ యొక్క వెబ్సైట్ మనకి హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో అవైలబిలిటీలో ఉంటుంది. మీకు హిందీ కంఫర్ట్ అనుకుంటే హిందీలో యూస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా ఇంగ్లీష్ లోనే యూస్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ వెబ్సైట్ వాళ్ళు మాత్రం 2 లాంగ్వేజెస్ మాత్రమే ప్రస్తుతానికి మనకు అందిస్తున్నారు. ఒకటి హిందీ, ఒకటి ఇంగ్లీష్, రెండోది హిందీ. అలాగే మీకు ఇక్కడ చిన్న ఐకాన్, గేర్ ఐకాన్ లాగా ఉంది కదా, గేర్ వీల్ లాగా. ఈ గేర్ వీల్ ద్వారా వెళ్తే మీకు సెట్టింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ 2 డిఫరెంట్ థీమ్స్ అని ఉంటాయి. ఒకటి ఈ కలర్ థీమ్ ఉంటే ఇది క్లిక్ చేస్తే మీకు ఇంకో థీమ్ లోకి వెళ్తుంది, ఈ థీమ్ లోకి వస్తుంది అనమాట. అలాగే మీరు అది మళ్ళీ మార్చుకోవాలంటే మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళి మళ్ళీ దాన్నే క్లిక్ చేస్తే మీకు మళ్ళీ ఈ థీమ్ లోకి వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ప్రస్తుతం రన్ అవుతున్నటువంటి టైము, అలాగే ఈ రోజు ఏంటి డేట్ అన్నది కూడా మీకు ఇస్తుంది. నేను ఇక్కడ మౌస్ పెట్టగానే మీకు కింద చూపిస్తాం కదా బెంగళూరు ఇండియా అని. సో ఈ వెబ్సైట్ అంటే నేను సెట్ చేసుకున్నటువంటి నా లొకేషన్ బెంగళూరు ఇండియా అని సెట్ చేసుకున్నాను. మీరు ఏ లొకేషన్ అయితే సెట్ చేసుకుంటారో మీకు ఆ లొకేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఈ లొకేషన్ ఎలా సెట్ చేసుకోవాలన్నది కూడా మనము త్వరలోనే ఈ వీడియోలో చూద్దాం. మీరు ఈ వెబ్సైట్ లో ఈ మెన్యూస్ తర్వాత కొంచెం కిందకి వెళ్తే మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ వస్తుందండి. ఈ బాక్స్ అడ్వర్టైజ్మెంట్ మీరు చూడండి, ఇక్కడ మౌస్ పెట్టగానే మీకు అడ్వర్టైజ్మెంట్ అని చూపిస్తుంది కదా. సో ఇది మనకి ఎటువంటి సంబంధం ఉండదు. సో దాన్ని మీరు ఏమీ యూజ్ చేయక్కర్లేదు. సో మీరు కిందన వస్తే ఈ రోజు ఏంటి, మూన్ స్టార్ ఏంటి, ఇక్కడ చూస్తే మీకు మూన్ సింబల్ కనబడింది కదా. మూన్ అంటే చంద్రుడి యొక్క ఇమేజ్ ఇది. సో ఈ రోజు ఏ నక్షత్రము, శ్రవణ నక్షత్రం అని చూపిస్తోందండి. అలాగే కృష్ణపక్షం అని చూపిస్తోంది. అలాగే ఇదేంటంటే మన వేదిక్ డేట్స్, వేదిక్ ఇయర్స్ అనమాట. విక్రమ సంవత్సర బెంగళూరు ఇండియా అని చూపిస్తోంది. ఇదంతా వేదిక్ రిలేటెడ్ అండి. మీకు ఇది యూజ్ చేసుకునేటైతే యూజ్ చేసుకోవచ్చు, బట్ మనం ఎక్కువగా యూజ్ చేసేది ఈ ఇంగ్లీష్ డేటే యూజ్ చేస్తున్నాం. అంటే ఈ రోజు 12th కాబట్టి 12th జూలై 2025 సాటర్డే అని కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ ఒక టైం లైన్ లా కూడా మనకి ఇస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే బెంగళూరు ఇండియా అని చూపిస్తుంది. అంటే నేను ఇది సెట్ చేసుకున్నాను అనమాట, కాబట్టి మీకు బెంగళూరు ఇండియా అని చూపిస్తోంది. మీరు మీ హోమ్ టౌన్ ఏదైతే అది పెట్టుకుంటే, అంటే మీరు మీ చార్ట్స్ అవి ఎక్కడ కాస్టింగ్ చేస్తారో ఆ లొకేషన్ పెట్టుకుంటే మీకు ఆ లొకేషనే చూపిస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తే మళ్ళీ ఒక టూల్ బార్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ టూల్ బార్ అంటే చూసారా మీకు ఒక 3 ఆప్షన్స్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ కలర్ థీమ్ మార్చుకోవచ్చు, చార్ట్ హైడ్ చేయాలంటే చార్ట్ హైడ్ చేయొచ్చు. సో ఇదన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం పెద్దగా యూజ్ చేయము. అలాగే ఈ రోజు ఉదయం ఇక్కడ మీరు చూసారంటే సన్ రైజ్ చూపిస్తున్నారు. ఇక్కడ సన్ బొమ్మ, ఇక్కడ ఏంటంటే సన్ సెట్ చూపిస్తున్నాడు కిందన. ఇక్కడ ఏంటంటే తర్వాత రోజు యొక్క సన్ రైజ్. అంటే ఈ రోజు సన్ రైజ్ ఎన్నింటికి అయింది, 6 గంటలకు అయింది. సన్సెట్ 6:50 అయింది. సో ఈ మధ్యన ఏ నక్షత్రంలో మనకి చంద్రుడు సంచరిస్తున్నాడు అన్నది ఈ టైం లైన్ లో మనకు కనబడుతుంది. అలాగే సన్ రైజ్ నుంచి సన్సెట్, లేదంటే
ఈ రోజు సన్ రైజ్ నుంచి రేపు సన్ రైజ్ వరకు ఏ యోగం నడుస్తుంది ఇక్కడ ఎక్కడ వరకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే విష్కంభ యోగము మధ్యాహ్నము 2 వరకు ఉందన్నమాట. ఆ తర్వాత వేరే యోగం అంటే ప్రీతి యోగం మొదలైంది. అది మీరు చూస్తే ఎక్స్టెంట్ ఎక్కడ వరకు ఇచ్చాడు ప్రీతి యోగము అని. అలాగే ఏ కరణము, అలాగే వీక్ డే అన్నది కూడా శనివారం అని ఇచ్చాడు అనమాట. అంటే ఈ రోజు వరకు శనివారం, మొత్తం రోజంతా శనివారం అని ఇచ్చాడు. సో అలాగా మీరు అంటే మొత్తం ఈ రోజు యొక్క ఇన్ఫర్మేషన్ ఒక గ్లాన్స్ లో చూసుకోవాలి అంటే ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు పంచాంగం ఏంటి అన్నది ఈ సైడ్ కార్నర్ లో ఇచ్చాడండి. ఇది 12 hour క్లాక్ లో చూపిస్తుంది. మీకు కావాలంటే అంటే ఇప్పుడు చూసారంటే 6 AM 6:50 PM అని ఇక్కడ చూపిస్తుంది కదా. ఇది మీకు 24 hour ఫార్మాట్ లో కావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి 24 hour ఫార్మాట్ లో మారిపోయింది. ఇక్కడ AM PM అని ఇంకివ్వలేదు. ఇక్కడ 6 అంటే 6 AM అని అర్థము. ఇక్కడ 18:50 అంటే సాయంత్రము 6:50 అని అర్థం. ఇంకా AM PM ఉండదు. ఒకవేళ 24 hour ఫార్మాట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 24+ అని ఉంది. అంటే ఒక్కొక్కసారి 24 hours కంటే ఎక్కువ ఎక్స్టెంట్ ఉంటే దాన్ని ఎలా చూపించాలన్నది 24+ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు 6 నుంచి మన్నాడు 8 అనుకోండి. అదే ఎంత అవుతుంది? ఈ రోజు 6 నుంచి మన్నాడు ఉదయం 6 అంటే 24 గంటలు. ఆ తర్వాత ఇంకో 2 గంటలు 8 గంటలు కాబట్టి అంటే 26 గంటలు అన్న విధంగా 24+ చూపిస్తుంది. సో మీకు 12 hour ఫార్మాట్ లో కన్వీనియంట్ అంటే 12 hour క్లిక్ చేయండి, లేదా 24 hour అంటే 24 లో క్లిక్ చేసుకోవచ్చు. ఇది ప్రస్తుత లగ్న కుండలి. అంటే మనం ఏ రోజైతే ఈ వెబ్సైట్ ఓపెన్ చేసామో, ఏ సమయానికి ఓపెన్ చేసామో అక్కడ మనకి ఈ లగ్న కుండలి చూపిస్తోంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి గ్రహాలను కూడా ఇక్కడ మనకి చూపిస్తోంది. అంటే మూన్ మొత్తం కాలపురుష చక్రములో ఏ ఆర్క్ అంటే మొత్తం దీన్ని ఆర్క్ అంటారు అనమాట. అంటే ఏరియస్ నుంచి పైసెస్ లేదా మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి రాసులన్నీ ఒక వృత్తాకారంలో చూసుకుంటే ఆ డిగ్రీస్ లో మూన్ ఏ డిగ్రీలో ఉన్నాడు అంటే 360 degree ఆర్క్ లో ఏ డిగ్రీలో ఉన్నాడు మార్స్ మూను. అలాగే 140 degreeలో మార్స్ ఉన్నాడు అని ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మోర్ అని ఉందండి, క్లిక్ చేస్తే ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అది మిగిలిన తర్వాత వీడియోలో చూద్దాం. అలాగే ఇందులో కేవలం జ్యోతిష్యమే కాకుండా వైదికంగా మనం పాటించే ఏకాదశి ఆ తదితర తిథులన్నీ కూడా మనకి ఇందులో వస్తుంటే ఈ రోజు ఎటువంటి పండగ వస్తుంది అన్నది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఇస్తారండి. అలాగే ఇక్కడ అప్కమింగ్ ప్లానెటరీ ఈవెంట్స్ అని కూడా ఉంది. అంటే మన ప్లానెట్స్ అన్ని సంచరిస్తాయి మనకు తెలుసు కదా. ఇప్పుడు జూపిటర్ ఏంటంటే ఆరుద్ర నక్షత్రంలోకి ఆయన సంచరించబోతున్నాడు అనేది ఒక అలర్ట్ కింద మనకు వస్తుంది అనమాట. అలాగే శని బికమ్స్ వక్రి అంటే ఇంపార్టెంట్ నోటిఫికేషన్. అంటే శని భగవానుడు వక్రించబోతున్నాడు లేదా రెట్రోగ్రేడ్ అవబోతున్నాడు అని మనకి ఇక్కడ చెప్తుంది. ఆయన ఎప్పుడు రెట్రోగ్రేడ్ అవబోతున్నాడు అంటే ఈ రోజు జూలై 12 కాబట్టి రేపటి నుంచి ఆయన వక్రించబోతున్నాడు. ఎన్నింటికంటే రేపు ఉదయం 9:36 ఆయన వక్రించబోతున్నాడు అని మనకి అలర్ట్ వస్తుంది అనమాట. అలాగే ఇంకో 4 రోజుల్లో రవి కర్కాటకంలోకి వెళ్ళబోతున్నారు. అలాగే బుధుడు ఒక 6 రోజుల్లో అంటే రాబోయే 6 రోజుల్లో ఆయన కూడా వక్రించబోతున్నాడు అని ఇక్కడ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. మీరు ఇదంతా చూసి తెలుసుకోవచ్చు అనమాట. అంటే అన్ని మనకు గుర్తుండవు కాబట్టి ప్రతిరోజు ఈ వెబ్సైట్కి ఒకసారి వచ్చి ఈ అప్కమింగ్ ప్లానెటరీ ఈవెంట్స్ చూసుకుంటే మనకు ఒక గుర్తుంటుంది. అందుకని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మిగిలినవన్నీ కూడా పై మెన్యూ ఆప్షన్స్ లో చూద్దామండి. అంటే అన్ని ఒకే చోట ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఓపెనింగ్ స్క్రీన్ లో పెట్టినట్టు మొత్తం ఇదంతా పెట్టారనమాట. ఇప్పుడు మనము ఒక్కొక్క ఆప్షన్ ని మనకి అంటే మొత్తం అంతా మనం చూడక్కర్లేదు. కొన్ని ముఖ్యమైన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఓపెనింగ్ స్క్రీన్ అంతా చెక్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువగా వాడేటటువంటిది లగ్న కుండలి చూస్తూ ఉంటాం అనమాట. సో దానికోసం ఇది ఎక్కడ చూడాలంటే ఇక్కడ జ్యోతిష్ అని చెప్పి మనకి ఒక మెనూ ఆప్షన్ ఉంది కదా. ఈ జ్యోతిష్ లో మీకు మళ్ళీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కుండలి అని, హారోస్కోప్ మ్యాచ్ అని, జెమ్ స్టోన్ క్యాలిక్యులేటర్ అని ఇవన్నీ ఉంటాయి. మనం ఎక్కువగా యూజ్ చేసేది కుండలి. ఇంకా వాడాలంటే జన్మ కుండలి వాడతాము. ఈ రెండు ఎక్కువ వాడతామండి. సో చాలా శాతం మనం వాడేది కుండలి మాత్రమే. చూద్దాం కుండలి అంటే ఏంటన్నది. సో కుండలి మీద క్లిక్ చేస్తున్నాను. కుండలి మీద క్లిక్ చేయగానే మనకి ఇలా ఒక స్క్రీన్ వస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే
ఇక్కడ బెంగళూరు ఇండియా అని ఉంది. ఇది నేను సెట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎప్పుడు అదే వస్తుంది. ఒకవేళ మీరు వేరే ఏదైనా ప్రదేశం లేదు, విశాఖపట్నము, విజయవాడ, లేదంటే తిరుపతి ఇలాంటి ప్రదేశాల్లో ఉంటే చాలా ప్రదేశాలు మనకి దృక్ పంచాంగ్లో అవైలబిలిటీ ఉంటాయండి. సో మారుమూల ప్రదేశాలు కూడా చాలా మట్టుకు ఇందులో కనబడుతున్నాయి. సో మీరు అక్కడ కావాలంటే ఆ యొక్క లొకేషన్ మీరు సెలెక్ట్ చేసుకుని డిఫాల్ట్ గా పెట్టుకుంటే మీకు ఎప్పుడు అదే వస్తుంది. అది ఎలా సెట్ చేయాలన్నది కూడా నేను త్వరలోనే మీకు చూపిస్తాను. సో నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నట్టుగా బెంగళూరు ఇండియా చూపిస్తానండి. ఇప్పుడు ప్రస్తుతం తేదీ 12 జూలై కాబట్టి అది చూపిస్తుంది. ప్రస్తుత సమయము రాత్రి 8:27:17 కాబట్టి బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది. మీరు మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు అసలు ఎలా ఉండబోతుంది కుండలి అని చూడడానికి 13/7/2025 ఉదయం 8 గంటలకు అనుకోండి. ఇలాగని ఎంటర్ కీ కొట్టగానే ఆటోమేటిక్ గా మీకు కుండలి మారిపోతుంది. మీరు ఇప్పుడు చూసారంటే ఇది 1 జూలైకి పెట్టాను అనమాట. 1 జూలై ఉదయం 8 గంటలకు పెట్టాను. అది ఆ లగ్న కుండలి ఇది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసారంటే సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కుండలి చక్రం ఉంది, అలాగే ఇక్కడ ఒక కుండలి చక్రం ఉంది. ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాము. ఇక్కడ చూసారంటే మీరు ఈ పైన చార్ట్ బొమ్మ ఇచ్చి పక్కన ఇది సౌత్ ఇండియన్ చార్ట్. సో కొంతమందికి ఈస్ట్ ఇండియా చార్ట్ అలవాటు ఉంటుంది, కొంతమందికి సౌత్ ఇండియా, కొంతమందికి నార్త్ ఇండియా ఉంటుంది. సో నార్త్ ఇండియా మీకు కావాలంటే నార్త్ ని క్లిక్ చేస్తే మీకు ఇలా నార్త్ ఇండియా చార్ట్ వస్తుందండి. అలాగే సౌత్ ఇండియా చార్ట్ కావాలంటే సౌత్ ని క్లిక్ చేస్తే ఎలాగొస్తుంది. చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో కానీ దక్షిణ భారతదేశంలో చాలా మంది ఇది వాడుతారు. ప్రథమంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ చాలా మంది వాడేది కూడా ఈస్ట్ కూడా వాడేవాళ్ళు ఉన్నారండి. సో ఈస్ట్ అంటే మనకి చార్ట్ ఇలాగ వస్తుంది అనమాట. దీన్ని సౌత్ కి ఈస్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే సౌత్ ఎప్పుడు సవ్యంగా వెళ్తుంది, అంటే క్లాక్ వైజ్ లో వెళ్తుంది. ఇక్కడ చూసారంటే లగ్నము, ద్వితీయము, తృతీయము, చతుర్థము అలాగొచ్చి ఇలాగా ద్వాదశం వరకు వచ్చాయి. అలాగే మీరు ఈస్ట్ క్లిక్ చేశారనుకోండి ఇది అపసవ్యంలో వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసారంటే లగ్నము, ద్వితీయము, తృతీయము ఇలా వస్తుంది అనమాట. దీన్ని కౌంటర్ క్లాక్ వైజ్ అంటారు. మనకి ఈ సౌత్ ఇండియాలో ఇలా క్లాక్ వైజ్ లో ఎలాగెళ్తే ఈ ఈస్ట్ ఇండియాలో ఈస్ట్ టైప్ చార్ట్ లో మనకి ఇలా కౌంటర్ క్లాక్ వైజ్ లో వెళ్తుంది అనమాట. సో మీకు ఈ 3 టైప్ ఆఫ్ చార్ట్స్ లో ఏ చార్ట్ మీకు కన్వీనియంట్ అనుకుంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. సో మేము మాత్రం ఎక్కువగా వాడేది సౌత్ టైప్ చార్ట్. సో ఇక్కడ చూసారంటే అసెండెంట్ ఉంది, సన్ అని ఉంది, అలా చాలా ప్లానెట్స్ ఇచ్చారు. సో కొంతమంది ఏంటంటే అసెండెంట్ నుంచి మొదలు పెడతారు కాబట్టి చాలా మంది అసెండెంటే వాడతారు. అసెండెంట్ లగ్నం కాబట్టి లగ్నం నుంచే మనం అంతా భావచక్రాన్ని చూస్తాం కాబట్టి అసెండెంట్ బై డిఫాల్ట్ ఇచ్చాడు. ఒకవేళ మీకు సూర్యుడు ద్వారా మొత్తం అంతా చార్ట్ రీడ్ చేయాలి అనుకుంటే ఈ సన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అప్పుడు సన్ అంటే రవి ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గర లగ్నం పడుతుంది అనమాట. లేదు నాకు లగ్నం నుంచే కావాలి అనుకుంటే లగ్నం అని క్లిక్ చేయగానే లగ్నం యాక్చువల్ గానీ ఈ టైంకి ఈ డేట్కి కర్కాటకంలో ఉంది. సో అది అక్కడ చూపిస్తుంది అనమాట. సో చాలా మంది వాడేది అసెండెంటే వాడుతారండి. ఎవరైనా వేరే విధంగా వాడాలి అనుకుంటే వేరే రాష్ట్రాలు, భారతదేశంలో వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్కలా వాడుతారు. సో మనం మాత్రం అసెండెంటే వాడతాం. కానీ ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సన్ నుంచి మీరు రీడ్ చేయాలా, మూన్ నుంచి రీడ్ చేయాలా, మెర్క్యూరీ నుంచి రీడ్ చేయాలన్నది ఉంది. సో ఏ ప్లానెట్ ని అయితే సెలెక్ట్ చేస్తారో ఆ ప్లానెట్ చార్ట్ లో ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి లగ్నం మొదలవుతుంది. సో మనం మాత్రం అసెండెంట్ నుంచి మనం రీడ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ చార్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే ఈ చార్ట్ లో మీరు చూసారంటే D1 అని ఉంది. అంటే ఇది రాశి చక్రము అంటారు, దీన్ని రాశి చక్రము అంటారు. సో ఇక్కడ లగ్నం నుంచి మొదలై అన్ని వచ్చాయి. అదే మరి ఇదేంటి అంటే సేమ్ దీనిలాగే ఉంది. ఇదంతా సేమ్ అంత అండి, నార్త్ సౌత్ ఈస్ట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారంటే D9 అని ఉంది. అంటే ఈ రాశి చక్రానికి సంబంధించినటువంటి నవాంశ చక్రం ఇక్కడ ఉంది. మనం ఏంటంటే ఒక్కొక్కసారి జ్యోతిష్యము రీడ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం నవాంశ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ రాశి చక్రం యొక్క తత్సంబంధిత వర్గ చక్రం చూడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతిసారి దీన్ని మార్చుకుని చేసుకునే బదులు ఇక్కడే సైడ్ బై సైడ్ వీళ్ళు 2 రాశులు ఇచ్చారు, 2 రాశి చక్రాలు ఇచ్చారు. ఒకటి రాశి చక్రము, ఇంకోటి కావాలంటే మీకు వర్గ చక్రం పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా సెలెక్ట్ చేసుకుంటారంటే ఇక్కడ క్లిక్ చేశారంటే మీకు ఇక్కడ మొత్తం అన్ని వర్గాలు వస్తాయి. అంటే D1 నుంచి D60 వరకు అన్ని ఉంటాయి.
సో మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటే అక్కడ మార్చుకోవచ్చు. ఇప్పుడు నేను D60 పెట్టాలంటే D60 క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి D60 చార్ట్ ఇదనమాట. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు ఈ చార్ట్ కి సంబంధించి మనకి భావం ఏ డిగ్రీలో ఉంది, గ్రహం ఏ డిగ్రీలో ఉంది తెలుసుకోవాలంటే ఈ కిందన ఒక చార్ట్ ఇచ్చారు. ఈ చార్ట్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. ఇది చాలా వెబ్సైట్స్ లో మరి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కొంచెమే ఇచ్చారు. బట్ వీళ్ళు మాత్రం చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా విపులంగా కూడా ఉంటుందండి. మీరు ఇక్కడ చూసారంటే ఈ యొక్క రాశి చక్రానికి సంబంధించినటువంటి గ్రహము, దాని యొక్క భాగులు, దాన్ని లాంగిట్యూడ్ అంటారు లేదా డిగ్రీలు అంటారు. అది ఏ నక్షత్రంలో ఉంది, అది ఏ పాదంలో ఉంది, అలాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు, ఆయన సబ్లార్డ్ ఎవరు. సబ్లార్డ్ అనేది కేపీ ఆస్ట్రాలజీలో వస్తుందండి, మీకు అర్థం అవ్వకపోతే పర్లేదు, వదిలేయచ్చు అది. అలాగే ఈ యొక్క గ్రహము ఏ భావానికి ఆధిపత్యం వహిస్తోంది అన్నది కూడా ఇస్తారు, అందుకే రూలర్ ఆఫ్ అని ఉంది. అలాగే ఈ గ్రహము ఏ భావంలో ఉంది అన్నది కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే భావ అధిపతి ఎవరు అని కూడా ఇచ్చారనమాట. ఆ భావాధిపతికి ఆ భావంలో ఉన్న గ్రహానికి ఎటువంటి సంబంధం అని కూడా ఇక్కడే మనకి ఇచ్చారు. ఇప్పుడు మనము ఎసెండెంట్ అంటే లగ్నము ఎక్కడ పడిందంటే, లగ్నము మనకి ఇక్కడ కర్కాటక రాశిలో పడింది కదా, కాబట్టి ఎసెండెంట్ కర్కాటకం అక్కడ క్యూ అని ఇచ్చాడు. క్యూ అంటే క్వాడ్రంట్ అంటే కేంద్రము అని అర్థం. మనకి ఏంటంటే కోణాలు కేంద్రాలు అని తెలుసు కదండి. కోణాలు అంటే 159 అలాంటివి కోణాలు. అలాగే కేంద్రాలు అంటే 1, 4, 7, 10 అవి కేంద్రాలు. మీకు ఈ కోణాలు కేంద్రాలు తెలియకపోతే ఒకసారి ఆ కోణాలు కేంద్రాలు సంబంధించిన వీడియో ఒకసారి మీరు చూడండి. ఇక్కడ లాంగిట్యూడ్ లో చూస్తే 12 డిగ్రీలు క్యాన్ 32 నిమిషాల 24 సెకండ్లు అని ఇచ్చారు. అంటే 12 డిగ్రీలు ఎక్కడుంది లగ్నము, క్యాన్ అంటే క్యాన్సర్ అంటే కర్కాటక రాశి అని అర్థం. సో 12 డిగ్రీల 32 నిమిషాల 22 సెకండ్ల దగ్గర ఈ లగ్నం ఉదయించింది. ఈ లగ్నము ఏ నక్షత్రంలో ఉదయించింది అంటే పుష్యమి నక్షత్రంలో ఉదయించింది. ఏ పాదంలో ఉంది అంటే పుష్యమి 3వ పాదంలో ఉంది. ఇది ఏంటంటే పుష్యమి నక్షత్రముకు సంబంధించినటువంటి చిహ్నం అనమాట, సింబల్ అనొచ్చుదండి. ఇప్పుడు ఈ నక్షత్రానికి అధిపతి ఎవరు, మనకి ఇది గుర్తు పెట్టుకోవడానికి అంత వీలుగా లేకపోతే అది కూడా వీళ్ళు ఇక్కడే ఇచ్చారు. ఈ పుష్యానికి నక్షత్రాధిపతి శని కదా, కాబట్టి శని అని ఇచ్చారు. ఆయన యొక్క సబ్లార్డ్ ప్రస్తుతానికి మీరు ఇది వదిలేయచ్చు, ఎందుకంటే కేపీ ఆస్ట్రాలజీలో వాళ్ళకి మాత్రమే ఈ సబ్లార్డ్ అంటే ఏంటో అర్థమవుతుంది. అది మీరు కేపీ ఆస్ట్రాలజీకి సంబంధించిన వీడియోస్ లో చూడొచ్చు. అలాగే ఇప్పుడు లగ్నము ఎక్కడుంది, లగ్నము ఎప్పుడు మొదటిలోనే ఉంటుంది, అందుకనే భావం ఒకటే చూపిస్తుంది ఎప్పుడు. అలాగే ఈ భావము ఎవరిది, కర్కాటక రాశికి అధిపతి ఎవరు, చంద్రుడు కదా, అందుకని అక్కడ 3 అని ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే సన్ అని ఉంది. సన్ అంటే రవి లేదా సూర్యుడు. ఆయన ఎక్కడ ఉన్నారు, 15 డిగ్రీలు జెమ్ 18 minutes 53 minutes అని ఉంది. 18 minutes 53 seconds అంటే 15 డిగ్రీలు ఎక్కడ, జెమిని అంటే ఇది మిథున రాశి. అంటే మిథున రాశిలో 15 డిగ్రీల 18 నిమిషాల 53 సెకండ్లలో సూర్యగ్రహము అక్కడ ఆయన ఉన్నారు. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారంటే ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. ఆరుద్ర ఎన్నో పాదంలో ఉన్నారంటే 3వ పాదంలో ఉన్నారు. మీరు ఇక్కడ చూసారంటే ఈ నక్షత్రం పక్కన చిన్న మంట గుర్తుంది, అంటే నక్షత్రం అస్తంగత్వం చెందింది అని దాని అర్థం. సూర్యుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రం అస్తంగత్వం చెందుతుంది, ఇది మనకు తెలుసు. అందుకనే వాళ్ళు అక్కడ చిహ్నం కింద ఇచ్చారనమాట. ఇక్కడ మీరు మౌస్ పెట్టారంటే తెలుసు. ఆరుద్ర స్టార్ ఇస్ కంబస్టెడ్ అని ఉంది. ఈ ఆరుద్ర నక్షత్రానికి నక్షత్రాధిపతి ఎవరండి, రాహు కదా, అందుకనే రాహు అని కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే రవి ఏ భావానికి అధిపతి, ఇక్కడ మీరు ఈ చార్ట్ లో చూసారంటే రవి సింహానికి అధిపతి కదా, సింహం ఎక్కడ ఉంది, ద్వితీయ భావంలో ఉంది. కాబట్టి సన్ ఈజ్ ద రూలర్ ఆఫ్ సెకండ్ భావ అని చెప్తున్నారు. మరి ఈ రవి ఏ భావంలో ఆయన ఉన్నారు అంటే ఇక్కడ చూసారంటే మిథునంలో ఉన్నారు. మిథునం ఏ భావం అయింది, ద్వాదశం అయింది, అందుకనే ఇక్కడ ద్వాదశ భావాన్ని చూపించారు. ఈ భావానికి అధిపతి ఎవరు అంటే ఈ మిథునానికి అధిపతి రాశ్యాధిపతి ఎవరు, బుధుడు కదా, అందుకనే బుధుడు అని చూపించారు. ఇక్కడ మీరు చూసారంటే న్యూట్రల్, అంటే రవికి బుధుడికి ఎటువంటి సంబంధం ఉంది అంటే వాళ్ళిద్దరూ సములు అని చెప్తున్నారు అనమాట. అలాగే మీరు 3 చూసారంటే 26 డిగ్రీల 12 నిమిషాల 25 సెకండ్లు లియో అని ఉంది, అంటే సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు.
చూసారా, సింహరాశిలో చంద్రుడు ఉన్నాడు. ఆయన ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు? 26 డిగ్రీల 12 నిమిషాల 25 సెకండ్లలో ఉన్నారు. ఆయన ఏ నక్షత్రంలో ఉన్నారు? పూర్వ ఫనుగుని 4వ పాదములో ఆయన ఉన్నారు. ఇది పూర్వ ఫల్గుని లేదా పుబ్బ యొక్క నక్షత్ర చిహ్నము. ఈ పూర్వ ఫల్గుని నక్షత్రము అధిపతి ఎవరు? శుక్రుడు కదా, అందుకని ఇక్కడ వీనస్ అని ఇచ్చారు. ఇప్పుడు చంద్రుడు ఏ భావానికి అధిపతి? కర్కాటకం, కాబట్టి కర్కాటకం లగ్నంలో ఉంది, కాబట్టి లగ్న భావానికి ఆయన అధిపతి. ఇప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు? ద్వితీయ భావంలో ఆయన ఉన్నాడు, కాబట్టి 2 భావాన్ని ఇచ్చారనమాట. ఆయన ఉన్నటువంటి భావానికి అధిపతి ఎవరు? సింహానికి అధిపతి రవి కదా, అందుకని రవిని ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు ఈ సూర్యుడికి చంద్రుడికి ఏమిటి సంబంధం అంటే వారిద్దరూ మిత్రులు కదా, కాబట్టి ఫ్రెండ్స్ హౌస్ లో మూన్ ఉన్నారు అని దాని అర్థం. ఆ విధంగా మీరు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్క గ్రహానికి దాని యొక్క చిహ్నము, అది ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఏ నక్షత్రంలో ఉంది, ఏ పాదంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి ఎవరు, వీరు ఏ భావానికి ఆధిపత్యాన్ని వహిస్తున్నారు, అలాగే వీరు ఏ భావంలో స్థితి పొంది ఉన్నారు, ఆ స్థితి పొందిన భావానికి అధిపతి ఎవరు, అలాగే భావాధిపతికి ఈ గ్రహానికి ఏమిటి ఆ సంబంధము అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్ గా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒక్కొక్కసారి చూస్తే మీకు ఈ యొక్క గ్రహాల పక్కన చిన్న చిన్న బొమ్మలు అంటే ఐకాన్స్ కనబడుతూ ఉంటాయి. మీరు ఇక్కడ మెర్క్యూరీ పక్కన చూసారంటే ఒక చిన్న ట్రయాంగిల్ లాగా ఉంది. సో దాని మీద మీరు పెడితే, మౌస్ని పెడితే అది మీకు ఏంటన్నో చెప్తుంది. ఇదేంటంటే బుధుడు ఇప్పుడు వృత్యాంశలో ఉన్నారు. ఇక్కడ పెట్టారనుకోండి మెర్క్యూరియన్ వృత్యాంశ అంటే అంశాల గురించి కూడా వీళ్ళు చెప్తున్నారు. అంటే మనకి అన్ని గుర్తు లేకపోయినా సరే ఇక్కడ చూసి మనం తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ గురువు జూపిటర్ దగ్గర చూస్తే చిన్న ఫ్లేమ్ గుర్తుంది. మనం ఇక్కడ ఆరుద్ర దగ్గర మాట్లాడుకున్నాం కదా, ఎక్కడైనా ఫ్లేమ్ ఉంటే అది అస్తంగత్వము అని. అంటే ఏ ప్లానెట్ అయినా సరే రవికి దగ్గరగా ఉంటే వాళ్ళు అస్తంగత్వం చెందుతారు, మనకు తెలుసు కదా. ఆ అస్తంగత్వమే అంటే జూపిటర్ అస్తంగత్వం పొందాడు అంటే కంబస్ట్ అయ్యాడు అని ఇక్కడ చెప్తున్నారు. చూడండి, జూపిటర్ గ్రహ ఈస్ కంబస్టెడ్. ఆయన కంబస్టెడ్ కాబట్టి ఆయన ఉన్న ప్లానెట్ కూడా కంబస్ట్ అయింది. అంటే రవి గురువు కలిపి ఒకే నక్షత్రం ఆరుద్రలోనే రవి 3వ పాదంలో ఉంటే గురువు 2వ పాదంలో ఉన్నారు. అంటే అతి చేరువులో గురువు ఉన్నాడు కాబట్టి ఆయన కంబస్ట్ అయ్యాడు అని దాని అర్థము. అలాగే ఇక్కడ చూసారంటే శాటర్న్ పక్కన ఒక చిన్న పుష్పము యొక్క చిహ్నం ఉంది. ఇది ఏంటంటే పుష్కరాంశ అని దీని అర్థం. మనం ఇక్కడ వృత్యాంశ చూసాం కదా, అలాగే పుష్కరాంశ. ఈ గ్రహాలకు అంశాలు ఏమిటి అన్నది మీకు తెలియకపోతే ఆ తత్సంబంధిత వీడియో మీరు చూడండి, మీకు ఇది అర్థమవుతుంది. అలాగే ఒక్కొక్కసారి మనకి కొన్ని గ్రహాలకి ఇలా చిన్నది యారో మార్క్ ఇస్తారు. ఇది ఏంటంటే రెట్రోగ్రేడ్ లేదా వక్రీ లేదా వక్రగతిలో గ్రహం ఉంటుంది అని దాని అర్థము. మీరు రాహుకి కేతుకి చూస్తే ప్రతిసారి అలాగే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అపసవ్యంగానే పయనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు రెట్రో అయి ఉంటుంది. ఒక్కొక్కసారి మాత్రం మనకి ఈ యొక్క గ్రహాలు కూడా వక్రిస్తాయి. వక్రించినప్పుడు ఆ తత్సంబంధిత గ్రహానికి పక్కన ఈ చిన్న చిహ్నం ఉంటుంది. చూడండి, ఇక్కడ రాహు గ్రహ ఈస్ రెట్రోగ్రేడెడ్ అని ఉంది. అలాగే ఇప్పుడు రేపటి నుంచి మనకి ఈ శని గ్రహము రెట్రోగ్రేడ్ అంటే వక్రగతి చెందబోతున్నాడు ఈయన. కాబట్టి రేపటి నుంచి రేపు మీరు ఇదే చార్ట్ వేసి చూస్తే రేపటి రోజుకి ఈ వక్రీ వస్తుంది. కావాలంటే ఒకసారి వేసి చూద్దామనండి. ఈ రోజు 12 కాబట్టి 13 ఈ సమయానికి వేస్తే చార్ట్ మనకి ఇక్కడ చూసారంటే ఇదిగో చూడండి, సాటర్న్ ఈస్ రెట్రోగ్రేడ్ అని చూపిస్తుంది. అంటే ఈ రోజు 12 జూలై 2025 13వ తేదీ జూలై 2025 నుంచి శని వక్రగతిలో పయనించబోతున్నారు ఆయన. అందుకనే ఆయనకి అక్కడ వక్రగతి చూపిస్తున్నారు అనమాట. అలాగే ఈ పక్కన ఇదంతా గ్రహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే భావ డీటెయిల్స్ ఉన్నాయి. భావం వెళ్తే ఈ భావము ఏమిటి అంటే కోణమా కేంద్రమా అన్నది ఇక్కడ చెప్పింది. అలాగే ఆ భావంలో ఎవరున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ చూసారంటే మీరు ఈ లగ్నంలో ఎవరు లేరు కాబట్టి ప్రెసిడెంట్స్ ఎవరూ లేరు. అదే ద్వితీయంలో చూసారనుకోండి, ద్వితీయంలో చంద్రుడు రాహువు ఉన్నారు కాబట్టి మూన్ రాహువు అని చూపిస్తున్నారు. ఇక్కడ లగ్నానికి ఆధిపత్యం వహిస్తున్నది ఎవరు? మకర లగ్నం కాబట్టి శని ఆధిపత్యం వహిస్తున్నాడు. ఆయన రాశి అది ఏ రాశిలో ఉంది? లగ్నము క్యాప్రికార్న్ రాశిలో ఉంది అని అక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే క్వాలిటీస్ ఆఫ్ ద రాశి అని కూడా ఇస్తారు. అంటే అది స్త్రీ రాశి. పెమ్మన్ అంటే స్త్రీ రాశి. మూవబుల్ అంటే చరరాశి అని కూడా దాని అర్థము. మీకు ఈ స్త్రీ రాశి చరరాశి ఏంటో తెలియకపోతే ఆ రాశి కారకత్వాల యొక్క సంబంధించిన వీడియో చూస్తే మీకు అది అర్థమవుతుంది.
అలాగే ఈ లగ్నాన్ని ఎవరు వీక్షిస్తున్నారు అంటే మెర్క్యూరీ వీక్షిస్తున్నాడు. అంటే మెర్క్యూరీ తన సప్తమ దృష్టి తోటి ఇక్కడ ఆయన వీక్షిస్తున్నాడు అనమాట లగ్నాన్ని, అందుకనే మెర్క్యూరీ అని ఉంది. అలాగే ద్వితీయాన్ని చూస్తే ద్వితీయంలో ఎవరున్నారు? ఇక్కడ మూన్ అండ్ రాహు, చంద్రుడు రాహు ఉన్నారు. ఈ ద్వితీయ భావానికి సంబంధించిన రాశి ఏ రాశి? కుంభరాశి. దానికి అధిపతి ఎవరు? శని. అందుకని అక్కడ శని అని ఇచ్చారు. ఆ రాశి ఏంటి? కుంభరాశి కాబట్టి అక్వారియస్ అని ఇచ్చారు అనమాట. ఇప్పుడు ఆ రాశి తత్వం ఏంటి? మ్యాస్ అంటే మ్యాస్క్యులిన్ అంటే పురుష రాశి అని అర్థము. అలాగే ఫిక్స్డ్ అంటే స్థిర రాశి అని అర్థము. అలాగే ఈ రాశిని ఎవరు చూస్తున్నారంటే మార్స్ అండ్ జూపిటర్ చూస్తారు. ఎలా చూస్తారు? మార్స్ తన సప్తమ దృష్టితోటి చూస్తున్నాడు ఆయన. ఇక్కడ జూపిటర్ చూస్తే తన నవమ దృష్టితో కూడా ఆయన చూస్తున్నాడు. ఇక్కడ నుంచి జూపిటర్ సప్తమం అయితే అష్టమము నవమము. సో మనకు తెలుసు కదండి, గురువుకి 3 దృష్టిలు ఉంటాయని. అందులోని సప్తమం ఎక్కడైతే నవమం ఇక్కడ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి కుజుడు చూస్తున్నాడు. అలాగే ఇక్కడ నుంచి తన నవమ దృష్టితో జూపిటర్ కూడా చూస్తున్నాడు. కాబట్టి ఆ 2 ఇక్కడ ఇచ్చారంట. అలాగే మిగిలిన అన్ని భావాలకు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే నవాంశలో కూడా ఇలాగ మనం ఏవైతే చూసుకున్నామో అవన్నీ నవాంశలో కూడా మనకి ఉంటాయండి. ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. సో మనము చాలా సందర్భాల్లో మనం వాడేది కేవలం ఈ ఒక్క స్క్రీన్నే వాడతాం అన్ని చూడడానికి. అలాగే ఈ స్క్రీన్ తో పాటు మీకు పక్కన చూస్తే ఇక్కడ చిన్న బార్ ఇచ్చారు చూడండి, ఒక చిన్న టూల్ బార్ లాగా ఇచ్చారు. ఈ టూల్ బార్ లో మొదటిది కుండలి అనమాట. ఆల్రెడీ మనం కుండలిలోనే ఉన్నాం. ఇప్పుడు గ్రహము, ఉపగ్రహము, యోగము, పంచాంగము, వింశోత్తరీ దశ, అష్టకవర్గు, షడ్బలము, భావబలము ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ కావాలంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కుండలి అని చెప్పారంటే న్యూ కుండలి కావాలంటే న్యూ కుండలి వేసుకోవచ్చు. సేవ్ కుండలి అంటే ఇప్పుడు ఈ కుండలి ఉందనుకోండి, ఇది సేవ్ చేసుకోవాలంటే సేవ్ చేసుకోవచ్చు. ఓపెన్ అంటే ఆల్రెడీ మీరు ఎప్పుడైనా సేవ్ చేసి పెట్టుకున్నటువంటి కుండలిలో ఓపెన్ చేసుకోవాలంటే అది ఓపెన్ చేసుకోవచ్చు. సెలబ్రిటీస్ అని ఇచ్చారు, అంటే సెలబ్రిటీస్ యొక్క జాతకాలు కూడా వీళ్ళు బై డిఫాల్ట్ కొన్ని ఇస్తారు. అవి కావాలంటే మీరు చూడొచ్చు. ఇప్పుడు గ్రహం మీద క్లిక్ చేసాం అనుకోండి, ఏమీ లేదు, మనకి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అదే ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇక్కడ చూపిస్తారు. కాకపోతే ఇంకొంచెం అడిషనల్ గా ఇక్కడ ఉంటుందండి ఇన్ఫర్మేషన్. చూడండి, ఇక్కడ మనకి అడిషనల్ గా ఏంటి ఇచ్చారన్నమాట? రెట్రోగ్రేడ్ అంటే రెట్రోగ్రేడా కాదా, రెట్రోగ్రేడా కాదా అన్నది ఇక్కడ ఇమేజ్ ఇచ్చారు. అంటే ఎక్కడైతే ఈ ఏరో మార్క్ ఉంటుందో అక్కడ ఆ తత్సంబంధిత గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి అని అర్థము. అలాగే సి అంటే కంబస్ట్, ఏమైనా అస్తంగత్వం చెందేయా అన్నది ఆ యొక్క ప్లానెట్ పక్కన సిలో ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ కింద ఇచ్చాడు. ఆర్ అంటే రెట్రోగేడ్, సి అంటే కంబషన్, ఎల్ అంటే రా లాంగిట్యూడ్ అని అర్థం. అంటే వాటి యొక్క డిగ్రీస్. అంటే ఇప్పుడు రవి ఆయన 27 డిగ్రీలు జెమినీలో 15 నిమిషాల 1 సెకండ్ దగ్గర ఆయన ఉన్నారు అని దాని అర్థం. ఇదంతా మనం ఆల్రెడీ చూసాం కదండి. రా ఎల్ అంటే ఇది లాంగిట్యూడ్ అనమాట, 87.25 లాటిట్యూడ్. ఇదంతా మన గణిత సిద్ధాంతానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. కావాలంటే మనం చూసుకోవచ్చు. మనం ఎక్కువగా మనం చూసేది ఈ లాంగిట్యూడ్ మాత్రమే చూస్తాం, మిగిలినవన్నీ మనకు అంతగా అవసరం ఉండవు. అది గ్రహాలు. ఉపగ్రహాలు కావాలంటే మీరు ఉపగ్రహాలు కూడా చూసుకోవచ్చు. ఉపగ్రహాలు మనం ఎప్పుడో కానీ వాడం కాబట్టి, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. అంటే ఉపగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి లాంగిట్యూడ్ ఏంటి, ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అనేది మన గ్రహాలకు లాగే వాటికి కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇప్పుడు యోగాలకు వెళ్తే ఇది ప్రస్తుతం జన్మ కుండలి అంటే ఎవరిదో ఒక జన్మజాతకం అనుకోండి, అందులో వారికి ఎటువంటి యోగాలు ఉన్నాయి అంటే మంగళ దోషం ఉంది, ఇక్కడ టిక్ ఉంటే ఆ దోషం ఉంది, టిక్ లేకపోతే అది లేదు అని అర్థము. అలాగే మీకు ఈ దోషం ఏంటో అర్థమవుతే జస్ట్ అలా ఒకసారి మౌస్ని అక్కడ పెట్టారంటే మీకు అది ఏంటి అన్నది చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి, కేమద్రుమ యోగము అన్నది. కేమద్రుగము, హౌ యోగా ఇస్ ఫార్మ్డ్ అంటే వెన్ దేర్ ఆర్ నో ప్లానెట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ చంద్ర కేమద్రుమ యోగా ఇస్ ఫార్మ్డ్. అంటే చంద్రుడికి ఇరువైపులా ఏ గ్రహము లేకపోతే కేమద్రుమ యోగము అనేది ఏర్పడుతుంది అని మనకి వైదిక జ్యోతిష శాస్త్రంలో మనకు చెప్తోంది. సరే, కేమద్రుమ యోగం ఎలాగా సంభవిస్తుంది ఇక్కడ చెప్పింది. అసలు ఆ కేమద్రుమ యోగం వల్ల ఏమిటి ఫలితం అన్నది కూడా వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. యోగ ఫల, దిస్ పర్సన్ విల్ బి డర్టీ, సారోఫుల్, డూయింగ్ అన్రైటియస్ డీడ్స్, పూర్, డిపెండెంట్, రోగ్ అండ్ స్విండ్లర్ అని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే మనం అన్ని గుర్తు పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు ఆ జన్మకుండలు వేసిన వెంటనే ఇక్కడ చూడగానే ఎక్కడైతే టిక్కులు ఉన్నాయో ఆ టిక్కులన్నీ వాళ్ళకి వర్తిస్తున్నాయి అనేదని అర్థం అనమాట. అలా మనము ఈ యొక్క జాతకంలో ఏంటి యోగాలు ఏంటి దోషాలను కూడా మనము నిర్ధారించుకోవచ్చు.
ఇప్పుడు పంచాంగం అన్నది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పంచాంగం వస్తుంది. అంటే ఇది జన్మకుండలు అనుకుంటే వీరు ఏ తిథిలో పుట్టారు, అలాగే ఎటువంటి సమయము, అలాగే లహరి ఏంటి, వీరు పుట్టినటువంటి రోజుకి సూర్యోదయం ఎప్పుడు, సూర్యాస్తమయం ఎప్పుడు, ఆ, అలాంటివన్నీ పక్షము, యోగము, కరణము ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ మొత్తం ఇందులో ఇచ్చారు చూడండి. నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మనం ఇవన్నీ ఇచ్చాం కాబట్టి ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చాయండి. ఇప్పుడు పంచాంగంలోకి వెళ్తే సన్ రైజ్ అంటే ఈ రోజుని సూర్యోదయం ఇప్పుడైంది, సూర్యాస్తమయం ఇప్పుడైంది, ఇది ఇష్టకాలము, గహోరాత్ర ఇష్టకాలము, ఇది రవివార్ అంటే ఆదివారం కాబట్టి రవివారం వచ్చిందండి. తిథి తృతీయ తిథి ఇది. ఇలా మొత్తం పంచాంగం అంతా ఉంటుందండి. ఈ పంచాంగం ఏంటి కావాలంటే మళ్ళీ పంచాంగం సంబంధించిన వీడియోలు మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే రాశి, నక్షత్రపాయ, తత్వ ఇవన్నీ బోల్డ్ ఉంటాయండి. ఇదన్నీ ముహూర్తం మీకు కానీ వస్తే అది మీకు పంచాంగం గురించి మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి, ఎక్కడి నుంచే మనం పంచాంగం కూడా ఈ రోజుకి మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు వింశోత్తరి దశ. వింశోత్తరి దశ అంటే ఈ ప్రస్తుతం ఇదే జన్మకుండలి అనుకుంటే వీరికి ఇప్పుడు ఏ మహాదశ రన్ అవుతోంది అంటే ఇందులో చూసుకోవడం కష్టం. ఎందుకంటే ప్రతిసారి మనం ఆ డేట్, మన ఈ రెండు డేట్ల మధ్యలో ఏ డేట్ అని చూసుకోవాలి కాబట్టి కొంచెం కష్టం. కాబట్టి దానికి దృక్పంచాంగ వారు ఒక సులువైన మార్గాన్ని ఏంటి ఇచ్చారంటే ఇక్కడ ఒక మనిషి పరిగెడుతున్నటువంటి ఒక బొమ్మను ఇచ్చారు. అంటే ఈ అన్ని రోస్ లో ఎక్కడైతే మనిషి పరిగెడుతున్నట్టు ఉన్నాడో వాళ్ళకి ఆ దశ అప్పుడు రన్ అవుతోంది అనేది దాని అర్థం. అంటే ప్రస్తుతము మనం వేసినటువంటి చార్ట్ కి కుజ మహాదశ రన్ అవుతోంది. అంటే 6 ఏళ్ల 11, 6 years 11 months అనమాట. 6/11 అంటే అంటే ఇంకా అంతకాలం ఇంకా ఉంది అనేది అర్థం. యాక్చువల్ గా కుజ మహాదశకి ఎంత అండి సమయము, 7 ఏళ్ళు కదా. అంటే ఇక్కడ మనకు చూపించేది 6 ఏళ్ళు ఇంకా 11 నెలలు అని దాని అర్థం. ఎందుకంటే 2021లో మొదలైంది అది. ఇప్పుడు దీన్ని మనం క్లిక్ చేసామనుకోండి, అంతర్దశకి వెళ్తుంది. ఇక్కడ చూడండి అంతర్దశ అని ఉంది. అంతర్దశలో ఇప్పుడు ఏ అంతర్దశ రన్ అవుతుందో మనకి ఎలా తెలియాలంటే ఆ మనిషి పరిగెడుతున్న చిహ్నం ఎక్కడ ఉందో అక్కడ చూడాలి. ఇదిగో ఎక్కడ ఉంది చూడండి. అంటే వీరికి మెర్క్యూరీ అంతర్దశ రన్ అవుతోంది. ఇంకా ఎంత దశ ఉంది, 362 రోజులు ఉంది అని ఇక్కడ చెప్తోంది అనమాట. అలాగే ఈ మెర్క్యూరీ అంతర్దశను మళ్ళీ క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ మనం మనిషి పరిగెడుతున్నటువంటి చిహ్నాన్ని చూడాలండి. అది మూన్ ప్రత్యంతర దశ అంటే ఇంకా 30 రోజులు ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తే ఇది సూక్ష్మ దశ. సూక్ష్మ దశలో ఎక్కడ ఉన్నారండి, ఇదిగో మెర్క్యూరీ దగ్గర సూక్ష్మ దశలో ఉంది. మళ్ళీ దీన్ని క్లిక్ చేసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఏంటి, ప్రాణదశ. సో ప్రాణదశ ఎక్కడ ఉంది, ఇంకా మీరు ఇక్కడ దీన్ని క్లిక్ చేయలేరు. ఎందుకంటే మనకి మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర దశ, సూక్ష్మ దశ, ప్రాణదశ 5 కదా. 5 కంటే మనం కిందకి చూడం కాబట్టి అక్కడ వరకే సాఫ్ట్వేర్ ఇస్తుంది. సో మెర్క్యూరీ మనకి అంటే బుధుడు మనకి జూలై 12 నుంచి జూలై 13 వరకు ఆయన యొక్క ప్రాణదశ నడుస్తోంది అని అర్థం అనమాట. సో ఈ విధంగా మనము వింశోత్తరి దశ మొత్తం కూడా మనకి చూసుకోవచ్చు అనమాట. అలాగే వింశోత్తరి దశ తర్వాత అష్టక వర్గు కూడా మనము ఇక్కడ చూసుకోవచ్చు. మీకు అష్టక వర్గు అర్థం అవ్వకపోతే ఆ అష్టక వర్గు సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు అవి అర్థమవుతాయండి. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ప్రతి ఒక్క రాశికి ఇది ఇక్కడ పెట్టారంటే ఇక్కడ సింబల్సే ఇచ్చారు, వీళ్ళు నేమ్స్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ మీరు మౌస్ పెట్టారంటే అక్కడ మీకు ఆ రాశి ఏంటి అన్నది చెప్తుంది. ఏరియస్ అంటే మేష రాశి, అలాగా అక్కడి నుంచి ఇక్కడ మీన రాశి వరకు మొత్తం ఈ అష్టక వర్గు వీళ్ళు ఇచ్చారనమాట. అసెండెంట్ ఏఎస్ అంటే అసెండెంట్ లగ్నము, రవి, చంద్రుడు అన్ని గ్రహాలకి ఇది అష్టక వర్గు. ఆ తర్వాత షడ్బలాలు. షడ్బలాలు చూసుకోవాలంటే ఇది అంటే ఈ యొక్క జన్మరాశికి షడ్బలాలు ఎలా ఉన్నాయి, ఏ గ్రహానికి ఎంత బలం ఉంది. ఇక్కడ చూసారంటే స్థాన బలము, దిగ్బలము లేదా దిశాబలము, కాలబలము, చేష్ట బలము. ఇక్కడ చూసారంటే స్థాన బలంలో మీకు ఇంకానే ఒక చిన్న యారో ఉంది, అది క్లిక్ చేశారంటే ఇంకా స్థాన బలంలో సంబంధించిన వృచ్చ, సప్త వర్గ్య, ఓజయుగ్మ ఇలాంటి కేంద్రాది, ద్రేకాణ ఇలాంటివన్నీ ఇంకా ఉన్నాయి కదా. అటువంటివన్నీ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే ఏ బలానికి అత్యధిక బలం ఉంది అన్నది మనకు తెలుసుకోవాలంటే ఇక్కడ చిన్న గ్రాఫ్ లాగా ఇచ్చారు కదా, గ్రాఫ్ మీద నంబర్లు ఇచ్చారు. అంటే రవికి ఎక్కువ బలం ఉంది, అందుకనే 1 అని వచ్చింది. ఇక్కడ చూడండి టోటల్ పిండ అని ఉంది. టోటల్ పిండ అంటే ఇందులో ఇక్కడ చూసారంటే ఇక్కడ సూర్యుడు ఎంత వచ్చిందండి ఆయనకి,
సో ఇక్కడ మీరు చూసారంటే ఈ బలాలు మీకు ఇలాగ అర్థమవుతాయి. ఒక్కొక్క గ్రహానికి సంబంధించిన బలాలు అన్ని మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఇది షడ్బలాలు. మీకు షడ్బలాలు గురించి తెలిస్తే ఇది అర్థమవుతుంది. ఒకవేళ షడ్బలం అంటే ఏంటో మీకు తెలియకపోతే ఆ షడ్బలం అనే వీడియో చూడండి, మీకు అది అర్థమవుతుంది. అలాగే భావబలం అని కూడా ఉంటుంది. మనం షడ్బలం గ్రహాలకు ఎలా చూస్తామో అలాగే భావబలం అంటే భావానికి సంబంధించిన బలాలు చూసే చార్ట్ అనమాట ఇది. ఇక్కడ మీకు అన్ని భావాలు ఇచ్చారు, వాటి యొక్క ర్యాంకింగ్స్ ఏంటన్నది ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్స్ లో మనకు అన్ని వస్తున్నారు. అంటే భావాధిపతి యొక్క బలం ఎలాగుంది, దిశాబలం ఎలాగుంది, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇక్కడ రూపాలు కూడా ఇచ్చారండి. మీకు భావబలం గురించి తెలిస్తే మీకు ఈ చార్ట్ అర్థమవుతుంది. లేదంటే మీరు ఆ భావబలం అనే వీడియో చూడండి, అప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఇది మనము ఎక్కువగా వాడేటటువంటి కుండలి చక్రము యొక్క ఇంటర్ఫేస్ లేదంటే స్క్రీన్ ఇలాగ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు మళ్ళీ జ్యోతిష్లోకి వెళ్తే మనం ఇప్పుడు కుండలి చూసాం కదా, హారోస్కోప్ మ్యాచ్ అంటే వివాహ పొంతన చూడాలి అంటే ఈ హారోస్కోప్ మ్యాచ్ చూసుకోవచ్చండి. ఈ హారోస్కోప్ మ్యాచ్ లో మనం ఏంటంటే స్త్రీ జాతకము పురుష జాతకముకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే అది ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసి మనకి ఇస్తుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఎంటర్ బాయ్ డీటెయిల్స్, వాళ్ళ పేరు, జన్మ తేదీ, జన్మ సమయము, జన్మ ప్రదేశము, అలాగే అమ్మాయిది కూడా ఇక్కడ ఇచ్చి మీరు సబ్మిట్ అని కొడితే ఆటోమేటిక్ గా మీకు ఆ వివాహ పొంతన అనేది మీకు వస్తుంది. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒకటి ఇస్తున్నానండి, ఇక్కడ బాయ్ అని ఇచ్చాను, ఇక్కడ సిటీ విశాఖపట్నము అని ఇచ్చానండి, ఇక్కడ గర్ల్ నేమ్ సమ్ గర్ల్ అనేది ఇచ్చానండి, ఇక్కడ సిటీ నేము భీమవరము అని ఇచ్చాను. ఇప్పుడు సబ్మిట్ అని కొట్టాను. అని కొట్టగానే ఒక కన్ఫర్మేషన్ కింద మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కరెక్టేనా అని మనకి దృక్పంచాంగం ఇంకోసారి ప్రశ్నిస్తోంది. కన్ఫర్మ్ అని కొట్టండి కరెక్ట్ అయితే, లేదంటే ఒకసారి చెక్ చేసుకుని మార్చాలి అనుకుంటే క్యాన్సిల్ కొట్టి వెళ్ళి మార్చుకుని మళ్ళీ రండి. ఇక్కడ కన్ఫర్మ్ కొడుతున్నానండి. ఇక్కడ మనకి ఏంటంటే ఈ చార్ట్ ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే మనము గూగుల్ అకౌంట్, నేను ఇందాక చెప్పాను కదా పైన అకౌంట్ ఉంటుందని, ఆ అకౌంట్ ఉంటే మీరు దాంతో సైన్ ఇన్ అయితే మీరు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు సేవ్ చేసుకోవచ్చు, లేదంటే సేవ్ చేసుకోవద్దు. నేను ఇక్కడ కంటిన్యూ వితౌట్ లాగిన్ అని కొట్టి కన్ఫర్మ్ అని కొట్టా. ఇంకో మీకు చూడండి అన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇస్తుంది. మీరు ఏవేవైతే ఇచ్చారో అవన్నీ వస్తాయండి. ఇక్కడ వర్ణకూటమి, వశ్యకూటమి, తారాకూటమి, యోనికూటమి, గ్రహమైత్రి, గణపొంతన, భకూట దోషము, నాడీ పొంతన, ఇవన్నీ మనకి ఇక్కడ చాలా క్లియర్ గా ఇస్తారు. ఇక్కడ ఒక్కొక్క కూటమికి యొక్క సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారండి. అంటే ఈ అబ్బాయి ఏ కూటమికి ఏ వర్ణ కూటమికి సంబంధించినటువంటి రాశిలో ఆయన అబ్బాయి ఉన్నాడు, అలాగే అమ్మాయి ఏది అనేది మీకు ఇవన్నీ వివాహ పొంతన అనే వీడియోస్ చూస్తేనే మీకు అర్థమవుతాయండి. కాకపోతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసము మనకి హారోస్కోప్ మ్యాచింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ చార్ట్ ని సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు చూసారంటే సైన్ ఇన్ విత్ గూగుల్ అని ఉంది కదా, మీరు ఒక అకౌంట్ వీళ్ళతో క్రియేట్ చేసుకుంటే దాంతో సైన్ ఇన్ అయితే మీకు ఇంకెప్పటికీ అడగదు. సైన్ ఇన్ నేను అవ్వలేదు కాబట్టి నాకు ప్రతిసారి నేను అది సబ్మిట్ అని కొట్టినప్పుడు మీకు ఇక్కడ చూడండి మళ్ళీ అడుగుతాను కంటిన్యూ వితౌట్ లాగిన్, అక్కడ లాగిన్ విత్ గూగుల్ అని. నేను అక్కడ లాగిన్ అవ్వలేదు కాబట్టి అడుగుతాను. ఒకవేళ నాకు లాగిన్ అయ్యి ఉంటే నన్ను అడగదు, డైరెక్ట్ గా నేను ఇందులో లాగిన్ అయ్యాను దాని నుంచి అది తీసుకుంటుంది అనమాట. సో అది హారోస్కోప్ మ్యాచ్ అండి. ఇక జెమ్ స్టోన్ క్యాలిక్యులేటర్ మనకు అవసరం లేదు, రుద్రాక్ష క్యాలిక్యులేటర్ అక్కర్లేదు. మీరు చూడొచ్చు అది ఏంటన్నది, అంటే ఎటువంటి జెమ్ స్టోన్ ఉండాలి ఏ జన్మరాశికి అన్నది ఈ సాఫ్ట్వేరే చూసిస్తుంది. కాకపోతే ఒక ఆ జెమ్ స్టోన్ అంటే ఆ రంగురాళ్ల గురించి, జెమ్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తేనే ఇది మంచిది. సిస్టమ్ ని అంతా మనం నమ్మడం కంట మనం ఇది ఎంత నిజమన్నది కూడా మనం పరిశీలించాలి. కాబట్టి మీకు అందులో ప్రావీణ్యం ఉంటే మీరు జెమ్ స్టోన్ క్యాలిక్యులేటర్ కూడా చూసి మీరు చేసుకోవచ్చు, కానీ మనం అదేం వాడం. ఇక్కడ జన్మ కుండలి అని ఉంది చూడండి, ఇక్కడ కుండలి జన్మ కుండలి, కుండలికి జన్మ కుండలికి ఏమీ తేడా లేదండి, రెండు ఒకటే. కాకపోతే జన్మ కుండలి ఏంటంటే మీరు క్రియేట్ చేసిన చార్ట్లు ఉంటాయి కదండి, ఆ చార్ట్లను సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి జన్మ కుండలి అని అడిగి కొడితే అది ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మనకు కుండలిలో ఏం అడగలేదు, డైరెక్ట్ గా డే టు టైము తీసుకుని అది చార్ట్ వేసింది. అదే ఇది ఇక్కడైతే ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, నేము, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అడిగి సబ్మిట్ కొట్టగానే అది సేవ్ చేయమని అడుగుతుంది అనమాట. అంటే మనం చాలా జాతకాలు చూస్తాం, అన్ని జాతకాలు మనకి గుర్తుండవు కదా, అవి ఏమైనా ఆన్లైన్ లో సేవ్ చేసుకోవాలనుకుంటే మీరు జన్మ కుండలి కొట్టి ఈ అకౌంట్ ఉంటేనే మీకు అవుతుంది, ఈ అకౌంట్ లేకపోతే మీరు సేవ్ చేయలేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు, అదొకటే డిఫరెన్స్. ఇప్పుడు రాశి ఫలాలు చూసుకోవాలి అనుకుంటే రాశి ఫలాన్ని కొట్టండి.
ఇక్కడ ఏంటంటే వేదిక్ రాశిఫల్ DWM ఉందంటే ఇది డైలీ రాశిఫల్, ప్రతిదినము రాశిఫలం ఎలాగుంది, ఇది వారం ఎలాగుంది, ఒక మాసానికి ఎలాగుంది, ఒక సంవత్సరానికి ఎలాగుంది అన్నది ఈ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది చూద్దాం ఏంటో. డైలీ రాశిఫల్ మధ్య మధ్యలో యాడ్స్ వస్తాయి, మీరు అది క్లోజ్ చేస్తూ ఉండండి. ఇక్కడ చూడండి DWMY. మరి ప్రతిసారి వెనక్కి వెళ్ళక్కర్లేకుండా ఇక్కడే మీరు క్లిక్ చేసి మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారంటే మేషరాశికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనమాట. మేషరాశి అలాగా ద్వాదశ రాశుల ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ ఉంటుంది, మనం చదువుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంగ్లీష్ లో ఇస్తున్నారు, ఇది హిందీలో ఇస్తున్నారు, అంతే తేడా. ఇప్పుడు మనకు వీక్లీ కావాలనుకోండి, వీక్లీ అని క్లిక్ చేశారంటే చూడండి జూలై 6 నుంచి జూలై 12 వరకు మేషరాశి ఎలాగుంటుంది అన్నది మొత్తం ప్రిడిక్షన్ ఇస్తున్నారు. ఇంకా మోర్ అని ఉంది, ఈ మోర్ ని క్లిక్ చేశారంటే ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇంకా మోర్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్. రాశి లార్డ్ ఎవరు, మేషరాశికి అధిపతి కుజుడు కాబట్టి అది ఇచ్చారు. రాశి లెటర్స్ ఇవి ఇచ్చారండి. అలాగే నక్షత్ర చరణాలు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇస్తారనమాట. అలాగే మంత్లీకి వెళ్తే మంత్లీ మేషరాశి ఫలం ఎలాగుంటుంది, అలాగే ఏడాది పొడవున్న మేషరాశి వారికి ఎలాగుంటుంది. ఇక్కడ చూసారా ఆరోగ్యం గురించి, వారి యొక్క ఆర్థిక స్థిరత్వత గురించి, అలాగే వారి యొక్క సంఘంలో వారి సంఘజీవము మరియు వారి యొక్క కుటుంబం ఎలాగుంటుంది, ప్రేమ సంబంధిత విషయాలు, వారి యొక్క ఉద్యోగము లేదా వారి యొక్క విద్య, ఇవన్నీ ఇస్తారు. అలాగే వీళ్ళు సజెషన్ అని కూడా ఇస్తున్నారు, అంటే ఏమైనా రెమెడీస్ చేసుకోవాలంటే వీళ్ళు అవి కూడా ఇస్తారు అనమాట. అది రాశిఫల్. అలాగే మూన్ సైన్ అని ఉందండి. మూన్ సైన్ అంటే ఏం లేదండి, ఎవరిదైనా ఒక జన్మ జాతకం ఇచ్చి ఆ జన్మరాశి ఏంటి అని వాళ్ళు అడిగారంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తే అది ఆటోమేటిక్ గా ఆ జన్మరాశి ఏంటి అన్నది చెప్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ బాయ్ అని టైప్ చేశానండి, అమ్మాయి అబ్బాయి అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఏదో ఒక నవంబర్ అని చెప్పి నేను 1984 అని పెట్టాను. ఈ టైంకి వారు పుట్టారు అనుకున్నాము. ఎక్కడ పుట్టారంటే వాళ్ళు తిరుపతిలో పుట్టారు అని మనం అనుకుందాం. తిరుపతి అని టైప్ చేసి అలా ఆటోమేటిక్ గా స్టేట్ కంట్రీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒకసారి హైదరాబాద్ అని ఇక్కడ కొట్టారంటే అది పాకిస్తాన్ హైదరాబాద్, ఇండియా హైదరాబాద్ రెండు చూపిస్తుంది. అది జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ అని కొట్టగానే ఇది కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది. ఎస్ కరెక్ట్ అని కన్ఫర్మ్ ఇచ్చారనుకోండి, మళ్ళీ సైన్ ఇన్ అవుతారా, సేవ్ చేస్తాను అడుగుతుంది. మరి ఇక్కడ కంటిన్యూ వితౌట్ లాగిన్ కొట్టి కన్ఫర్మ్ కొట్టండి. ఇక్కడ మీరు చూసారంటే ఇదిగో మిథున రాశి అంటే ఈ బర్త్ డేట్ లోని తిరుపతిలో పుట్టినటువంటి ఈ బర్త్ టైంలో పుట్టిన వారి యొక్క జన్మరాశి ఏంటంటే మిథున రాశి అని చెప్తుంది. ఇక్కడ కింద చూసారంటే చెక్ టుడేస్ రాశి ఫల్ ఫర్ బాయ్ అంటే ఆ రోజు వాళ్ళ రాశి ఫలాలు ఏంటి అన్నది కావాలంటే అక్కడ కూడా చెక్ చేసి మనం చూసుకోవచ్చు అనమాట. ఎంతేనండి జన్మరాశి జన్మరాశిని తెలుసుకోవడం. మూన్ సైన్ అంటే జన్మరాశి, చంద్రరాశి అని కూడా అంటారు. అలాగే బర్త్ స్టార్ అంటే ఎవరైనా నా బర్త్ స్టార్ ఏంటో నాకు తెలియదండి, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా టైమ్ ఆఫ్ బర్త్ ఇదని ఇచ్చారనుకోండి, వారి నక్షత్రం ఏంటో మనం తెలుసుకోవడానికి కూడా మనము ఇది నేను ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంది. సరే ఇదే ఇన్ఫర్మేషన్ కి ఈ అబ్బాయి యొక్క జన్మ నక్షత్రం ఏంటి చూద్దాం. సబ్మిట్ అని కొట్టండి, ఇక్కడ కన్ఫర్మ్, ఇక్కడ కంటిన్యూ వితౌట్ లాగిన్ కన్ఫర్మ్ అని కొడుతున్నాను. వీరిది శ్రవణ నక్షత్రము. ఈ శ్రవణ నక్షత్రం యొక్క చిహ్నం ఎలాగుంటుంది అనమాట, అది మూన్ సైన్ క్యాలిక్యులేటర్ అంటారు. అలాగే మంగళ దోష్, దీన్ని కుజదోషం అంటాము. ఎవరైనా వాళ్ళ యొక్క జన్మ సంబంధిత విషయం ఇచ్చి మాకు కుజదోషం ఉందా లేదా చెప్పండి అంటే మీరు ఇక్కడ చూసి చెప్పవచ్చు అనమాట. ఇక్కడ బాయ్, మళ్ళీ వాళ్ళదే తీసుకుంటున్నానండి. సబ్మిట్, కన్ఫర్మ్, ఇక్కడ మళ్ళీ కంటిన్యూ వితౌట్ లాగిన్ అని కన్ఫర్మ్ కొట్టాను. ఇక్కడ చూసారంటే మీకు కుజదోషం అంటే ఏంటో తెలిస్తే అది అర్థమవుతుందండి. కుజదోషం కొన్ని రూల్స్ ఉంటాయి, మీరు కుజదోషంకి సంబంధించిన వీడియోస్ చూస్తే మీకు అది అర్థమవుతుంది అనమాట. అంటే ఈ రోజు పుట్టినటువంటి వాళ్ళకి కుజదోషం ఉందా అంటే మంగళ దోషిస్ ఎంత 250%. ఒక్కొక్కసారి మంగళ దోష్ ఆర్ కుజదోషము లేదా అంగారక దోషం అని కూడా అంటారు. సో ఈ దోషం పోయిందా లేదా అన్నది ఇక్కడ చెప్తున్నారు అనమాట. నల్లిఫైడ్ అంటే ఇక్కడ ఎక్స్ అని ఉంది కదా, ఎక్స్ అంటే నల్లిఫై అవ్వలేదు అంటే దాని దోష భంగము కాలేదు అని చెప్తోంది. ఎందుకు రీజన్ అంటే మారస్ ఈస్ ఇన్ 7th హౌస్, శని అండ్ రాహు ఆర్ హెల్పింగ్ మంగళ్ అంటే కుజుని వారు ప్రేరేపిస్తారు అనమాట. దోష నల్లిఫైడ్ అంటే మంగళ్ అండ్ సింహ కోయిన్సైడింగ్ ఎనీ హౌస్ క్రియేటింగ్ దోష అంటే నల్లిఫై అవ్వలేదు, దోషం అలాగే ఉంది అని దాని అర్థం అనమాట.
అది కుజ దోషం ఉందా లేదా చూసుకోవాలంటే ఈ మంగళ దోషకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అలాగే కాలసర్ప దోషం ఉందా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు. కాలసర్ప దోషం అంటే ఏంటో మనకు తెలుసు కదా, రాహు కేతువుకు మధ్య అన్ని గ్రహాలు చిక్కుబడి ఉంటే దాన్ని కాలసర్ప దోషము అంటారు. అది ఉందో లేదా చూసుకోవాలంటే మీరు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అది ఇస్తే కాలసర్ప దోషం ఉందా లేదా అన్నది మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ బేబీ నేమ్ ఫైండరు, నేమ్ ఇనిషియల్స్ అంటే నామ నక్షత్రాలు ఉంటాయి కదా అవి, అంటే వీరు ఏ రాశిలో పుడితే చూచే చోళ అని ఉంటాయి కదా, అటువంటివి ఏంటి అన్నది అది కూడా చెప్తుంది అనమాట. అలాగే ఎవరిదైనా జన్మలగ్నం తెలుసుకోవాలంటే జన్మలగ్నము అని అక్కడ సెలెక్ట్ చేసి వాయ్ అని ఇచ్చి ఇక్కడ సబ్మిట్ అని కొట్టారంటే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి కన్ఫర్మ్ కొట్టి కంటిన్యూ వితౌట్ లాగిన్ అండ్ కన్ఫర్మ్ అని కొట్టండి. కుంభలగ్నము అంటే ఆ రోజు జన్మించినటువంటి వారిది కుంభలగ్నం అయింది అని మనం వారికి చెప్పవచ్చు అనమాట. అలాగే సన్సైన్, కొంతమంది సూర్య సిద్ధాంతం ప్రకారము సూర్యుడు ద్వారా చూస్తారు కాబట్టి వారు పుట్టినటువంటి సమయానికి రవి ఏ రాశిలో ఉన్నాడో తెలుసుకోవాలనుకుంటే సన్సైన్ అని క్లిక్ చేయొచ్చు. అప్పుడు మీకు సన్సైన్ అన్నది వస్తుంది, చూడండి కావాలంటే. ఇక్కడ మళ్ళీ బాయ్ అని టైప్ చేస్తే అదే వస్తుంది. సబ్మిట్, కన్ఫర్మ్, కంటిన్యూ వితౌట్ లాగిన్, కన్ఫర్మ్ అని కొడితే ఆ రోజు సూర్యుడు మిథునంలో ఉన్నాడు అనమాట. అది చెప్తుంది చూడండి, సూర్య రాశి అని చెప్తుంది అనమాట. ఇంకా మిగిలిన చూస్తే శ్రద్ధ క్యాలిక్యులేటరు, సహస్ర చంద్రోదయ, అలాగే పంచపక్షి క్యాలిక్యులేటర్ ఇవేమి మనం వాడం కాబట్టి దీంతో ఈ జ్యోతిష్ అనే మెన్యూ మనము కంప్లీట్ చేసాము. ఈ జ్యోతిష్ అనే మెన్యూలో మనం ఎక్కువగా వాడేది కుండలి వాడతాము, లేదంటే అప్పుడప్పుడు జన్మ కుండలి కూడా వాడతాం. ఇక మిగిలిన మనం అంతగా వాడము, ఎందుకంటే ఈ కుండలిలోనే మిగిలినవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ కుండలి అనేది ఈ విధముగా మీరు చూసి ఆ యొక్క రీడింగ్, ఆ చార్ట్ రీడింగ్ ఏదైతే ఉంటుందో అది మీరు చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నానండి. ఇంకో వీడియోలోనే ఇంకొక మెన్యూ ఆప్షన్ పంచాంగము చూద్దాం. జై శ్రీరామ.